10 సంవత్సరాల తెలంగాణ బీఆర్ఎస్ పరిపాలనలో బీసీలకు జరిగింది ఏమిటి అని క్వశ్చన్. మీ సమాధానం ఏమిటి సంక్షిప్తంగా? ఒకటి, ఎందుకంటే మనం తప్పకుండా ఉన్నదంటే మాట్లాడు, దాంట్లో ఏం తేడా లేదు. yes. బీసీలకు సంబంధించినటువంటి దాంట్లో 10 ఏళ్లలో జరిగినటువంటి పరిస్థితి ఏమిటంటే, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమ ఉత్తేజంతో వచ్చినటువంటి బీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో మీకు నాకు ప్రపంచం మొత్తానికి తెలిసినటువంటిది వాళ్ళు తీసుకునేటువంటిది మొత్తం కూడా ఇరిగేషన్ మీద అత్యంత కీలకమైనటువంటి అంశంగా తీసుకున్నారు. విద్యుత్కి సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశంగా తీసుకున్నారు. అప్పటి వరకు కుప్పగూలినటువంటి అనేక రంగాలను పూర్తిగా పునర్నిర్మించడానికి చేయాల్సినటువంటి పనులలో మనందరము కలిసి చేసినటువంటి పనులు కూడా ఉన్నాయి. రాష్ట్ర పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి రీకన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి సందర్భం. ఆ సందర్భంలోనే 10 సంవత్సరాలు గడిచినటువంటి కాలం ఉంది. 2 అంశాలు ఉన్నాయి దీంట్లో, మెలికలు ఉన్నాయి. ఈ ప్రశ్నలో మెలికలు ఉన్నాయి కొన్ని. ఇదేంటంటే బీఆర్ఎస్ బీసీ, కాంగ్రెస్ బీసీ, సిపిఐ బీసీ, సిపిఎం బీసీ, నక్సలైట్ బీసీ, అన్నాల బీసీ అని బీసీలు డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ బీసీ. ఎస్, పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి దాంట్లో తప్పకుండా ఇక్కడ జరిగినటువంటి పరిణామాల్లో చాలా మార్పులు వచ్చాయి. బీఆర్ఎస్ చేసినటువంటి ఒక పని ఏమిటంటే, మనం మాట్లాడేది కులగండ గురించి మాట్లాడుతున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి కదా, కులగండ గురించి. అయినా నేను చెప్పేది ఏమిటంటే, ఇందాక మీరు ఒక మాట అన్నారు, బీసీలకు సంబంధించిన వలస కథలు అంటున్నారు. భారతదేశంలో వలసలంటే బీసీలే, వలస భారతం అంటే బీసీలదే. తెలంగాణ నుంచి ఊర్లకు ఊర్లు. నాకు సతీష్ చందరు నా పుస్తకానికి ఓ ముందు మాట రాశాడు. ఆయన ఎడిటరు, నేను రిపోర్టర్ని. పుస్తకాన్ని ముందు మాట రాయమంటే 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది. అప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. సారు రాజమండ్రి గోదావరి జలాల పక్క నుంచి వచ్చినటువంటి వాడు, నేనేమో తెలంగాణ ఎర్రశెలకల నుంచి వచ్చినటువంటి వాడిని. ముందు మాట మీరు 3 నెలలో 4 నెలలో అవుతుంది, ముందు మాట రాయండి అన్న. హే, రాస్తాను గౌరీశంకర్ ముందు మాట అండి. మరి ముందు మాట రాసేటప్పుడు ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రేపు తెలంగాణ రాష్ట్రం తప్పకుండా పోరాటం సాధిస్తాం, తెలంగాణ రాష్ట్రం వస్తుంది, తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ ముందు మాట తప్పకుండా తెలుగు సాహిత్యంలో మా ఎర్రశెలకల గురించి రాసినటువంటి కవిగా, రచయితగా మీరు మిగిలిపోతారు. మీరు రాయాలంటే తప్పకుండా రాస్తాను నేను, తప్పకుండా అని చెప్పేసి సరే అని చెప్పేసి ఒక చాలా వరకు ఆయనతో ఉన్నటువంటి చనువుతో కొంచెం ఘర్షణ పడ్డట్టుగా గట్టిగా అడిగా. గంట తర్వాత ఫోన్ చేసి పిలిపించి అమ్మటే ఇచ్చాడు నాకు. ఆయన ఇచ్చినటువంటి ముందు మాటల్లో నాకు బాగా నచ్చినటువంటిది ఏంటంటే, జస్ట్ 10 లైన్లో 15 లైన్లో రాశాడు. ఆయన రాసినటువంటి ముందు మాటల్లో తెలంగాణ మొత్తం కూడా స్పష్టంగా దాంట్లో కనిపిస్తున్నటువంటి సందర్భం ఉంది. 2004లో వచ్చినటువంటి పుస్తకం, 2004లో వచ్చిన పుస్తకానికి ఆయన రాసింది, నీళ్లు, ప్రేమకు నీళ్లు, పుట్టుకకు నీళ్లు, ఆటకు నీళ్లు, ఆట విడుపుకు నీళ్లు, నీళ్లల్లో పుట్టి నీళ్లల్లో పెరిగి నీళ్లల్లో ఆడి నీళ్లల్లోనే మునిగి తేలినటువంటి వాణ్ణి. నాకు నీళ్లు లేక ఊళ్ళకు ఊళ్ళే ఖాళీ అయిన గ్రామాలు ఉంటాయని నాకు తెలియదు. ఊర్లన్నీ ఖాళీ అయిపోయినాక ఊర్లో ఉన్నటువంటి గ్రామంలో కుక్కి మంచం పైన ఓ గాజుకళ్ళ ముసలవ్వ ఉంటుందని నాకు తెలియదు. ఆ గాజుకళ్ళ ముసలవ్వ కళ్ళే జూలూరు కవిత్వం, అది తెలంగాణ కవిత్వం. ఒక్కసారి ఆవేశంతో నదుల ఆనకట్టలు దించి తెలంగాణలో ఒక్కసారి గంగమ్మను చూడాలని ఉందని చెప్పి సతీష్ చంద్ర రాసిన మాట 2004లో రాశాడు. ఇది రిలవెన్స్. తెలంగాణ మొత్తం కూడా తుమ్మ చెట్లతోటి ఎండిపోయినటువంటి సందర్భంగా ఉంది. మొత్తం తుమ్మ చెట్లు, ఆముదపు చెట్లు మొలుస్తున్నాయంటే నీళ్లు లేకుండా పాతాళంలోకి పోయి వేర్లు పోయి నీళ్లు తెచ్చుకునేటువంటివి బతికేవి తుమ్మ చెట్లు, ఖర్జూర చెట్లు. అలాంటి తెలంగాణ మొదటగా సస్యశ్యామలం కావాలని పునర్నిర్మాణం జరుగుతున్న సందర్భంలో మొదట రీబ్యాక్ వలసల మొత్తం కూడా వెనక్కి రావాలంటే దాంట్లో వచ్చినటువంటి 80% మంది బీసీలే వచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణంలో జరిగినట్టు పెద్ద పని. మళ్ళీ తెలంగాణకు వచ్చినటువంటి బీసీలు తమ ఊళ్ళకు తాము పోయినటువంటి సందర్భం, చెరువులు నిండిన సందర్భం. చెరువులు నిండినటువంటి చెరువుల నుంచి మీరు మనకు అన్నీ తెలుసు, ఆ జలాలకు సంబంధించినటువంటి పరిస్థితి. ఆ మార్పు మాత్రం జరిగింది. ఉన్నటువంటి తక్కువ సమయంలో తెలంగాణలో వలసలు ఒకటి వచ్చాయి. ఈ వలసలకు సంబంధించి మాత్రం 2 సందర్భాలు ఉన్నాయి. ఒకటి సతీష్ చంద్ర రాసినటువంటి ముందు మాట, నా పుస్తకాన్ని రాసినటువంటి ముందు మాట. రెండవది, ఈ ముందు మాట చదివిన వాళ్ళు చాలా తక్కువ మందిగా ఉండొచ్చు, కానీ బహుజనులకు సంబంధించినటువంటి ఒక తాత్విక చింతనకు చేసి గోరటి వెంకన్న రాసినటువంటి పల్లె కన్నీరు పెడుతున్నటువంటి పాట మాత్రం తెలంగాణ సమాజంలో ఎవరు బీసీలకు సంబంధించి ఎవ్వరూ మాట్లాడలేదు. ఏ పాలక పక్షం మాట్లాడలేదు, ఏ సోషాలజిస్టులు కూడా బీసీలకు సంబంధించి ఎవరు మాట్లాడలేదు. ఒక గోరటి వెంకన్న మాత్రమే పల్లె కన్నీరు పెడుతుందంటే అందరూ వలవలా ఏడుస్తుంటే చూసినాం.
విశ్వవిద్యాలయాల్లో ఆ కన్నీళ్లు పెట్టారు. పాట తెలుగు సాహిత్యంలోనే ఒక మైల్ స్టోన్ అది. అందులో తెలుగు సాహిత్యంలో మైల్ స్టోన్ కాదు, సామాజిక శాస్త్రాలలో కూడా సామాజిక శాస్త్రాలు బుచ్చన్న గారు దాంట్లో ఉన్నటువంటి మొత్తం కూడా ఉత్పత్తి కులాలు, ఉత్పత్తి శక్తులే ఈ సమాజానికి ప్రాణం అన్నటువంటి దాన్ని మనకు దాంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ వచ్చినటువంటి షార్ట్ పీరియడ్లో చేసినటువంటి పని ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలంలో పునర్నిర్మాణానికి సంబంధించిన పనులలో బీసీలు కూడా ఊరు పచ్చబడితే మేము వస్తాం, ఊరు పచ్చబడితే నా నాగలి మళ్ళీ, ఊరు పచ్చబడితే మళ్ళీ నా నేత, ఊరు పచ్చబడితే నా గీత, ఇట్లా ఉన్నటువంటి వాళ్ళని ఆధునిక వృత్తుల్లోకి తీసుకురాలేదు. వృత్తులు ఉండాలంటలేదు, మనం ఆధునిక వృత్తుల్లోకి తీసుకురాలేదు. వాళ్ళకి ఏమీ లేకుండా పోయింది. ఊళ్ళన్నీ ఎట్టిపోయినట్టుగా ఉన్నాయి, ఊళ్ళన్నీ రాలిపోయినటువంటి చెట్టులాగా కనిపిస్తున్న సందర్భం. అలాంటి సందర్భంలో ఊరు పచ్చబడడం, ఊరు పచ్చబడ్డ ఊరు నుంచి కొంత ఒక కదలిక వచ్చినటువంటి సందర్భం మాత్రం బీఆర్ఎస్ పార్టీ చేయగలిగింది. ఆ మేరకు ఆ మేరకు అంతవరకు చేయగలిగింది.